మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఇటు డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా మనకి టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని ఇస్తాడు. మనకి డిఎస్సికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సైకాలజీ లేదా క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అని చెప్పేసి ఇస్తాడు కదా. సైకాలజీకి సంబంధించి ఒక 30 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, బిట్ వచ్చే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనకి మొదటి ప్రశ్న, శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయస్సు వరకు గల సంజనానాత్మక వికాస దశ. అసలు సంజనానాత్మక వికాస సిద్ధాంతం అనగానే జీన్ పియాజే గుర్తుకు రావాలి. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. ఈ జీన్ పియాజే రచించిన ముఖ్యమైన గ్రంథాలు వచ్చేసరికి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్, ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఈ గ్రంథాలను అయితే రాశాడు. ఈయన మొత్తంగా ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశ అనేది 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పూర్వ ప్రచాలక దశలో మళ్ళీ 2 ఉంటాయి. పూర్వ భావన దశ ఇది 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతర్బౌద్ధి దశ ఇది 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక మూర్త ప్రచాలక దశకు సంబంధించి మనం చూసినట్లయితే మూర్త ప్రచాలక దశ అనేది 7 నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ అనేది 11 నుంచి 15 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. దీని ప్రకారం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు ప్రశ్న, శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయస్సు గల సంజనానాత్మక వికాస దశ అని అడుగుతున్నాడు కాబట్టి ఇంద్రియ చాలక దశ రైట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మూర్త ప్రచాలక దశ వయసు అడిగాడంటే 7 నుంచి 11 సంవత్సరాలు. అమూర్త ప్రచాలక దశకి మరొక పేరు నియత ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ వయసు అడిగాడంటే 11 నుంచి 15 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పూర్వ భావనాత్మక దశ అని అడిగాడంటే 2 నుంచి 4 సంవత్సరాలు. అంతర్బౌద్ధి దశ అని అడిగాడంటే 4 నుంచి 7 సంవత్సరాలు. అలా కాకుండా పూర్వ ప్రచాలక దశ అని డైరెక్ట్గా అడిగాడంటే 2 నుంచి 7 సంవత్సరాలు అని చెప్పేసి పెట్టవలసి ఉంటుంది. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నిర్ధారణ మాపనులలో ఒక దోషం ఏమిటని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆప్షన్ 1 పిగ్మేలియన్ ఫలితం. ఓకే, ఆప్షన్ 1 వచ్చేసరికి పిగ్మేలియన్ ఫలితం అని చెప్పేసి. ఆప్షన్ 2 వస్తునిష్టత. ఆప్షన్ 3 పరివేశ ప్రభావం. ఆప్షన్ 4 జోక్యం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్ యువర్ స్క్రీన్. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అందించవలసిన వయస్సు. ఇక్కడ మనకు ఆప్షన్ 1 1 నుంచి 15 సంవత్సరాలు. ఆప్షన్ 2 5 to 18 ఇయర్స్. ఆప్షన్ 3 to 14 ఇయర్స్. ఆప్షన్ 4 వచ్చేసరికి 6 to 14 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాల బాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య అనేది అందించాలి. 6 to 14 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. మనకి తదుపరి ప్రశ్న, 4వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అమూర్త భావన కానిదని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో అమూర్త భావన కానిది. ఆప్షన్ 1 ప్రజాస్వామ్యం. ఆప్షన్ 2 సంతోషం. ఆప్షన్ 3 ఘనపరిమాణం. ఆప్షన్ 4 సూర్యోదయం. ప్రశ్న ఏమడుగుతున్నాడు అది క్లారిటీగా చూడండి. ఈ క్రింది వాటిలో అమూర్త భావన కానిది అంటున్నాడు. ప్రజాస్వామ్యం, సంతోషం, ఘనపరిమాణం, సూర్యోదయం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ ప్రశ్నకు సంబంధించి. ప్రజాస్వామ్యం అనేది, సంతోషం అనేది, ఘనపరిమాణం అనేది అమూర్త భావనలు, కానిది మూర్త భావన సూర్యోదయం అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 5వ ప్రశ్న చూసినట్లయితే పిల్లలు స్వేచ్ఛనివ్వడం వల్ల వారిలో స్వావలంబన బలపడుతుంది అని తెలిపింది ఎవరు? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 స్క్రీన్ మీద ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ బామ్రిడ్ మరియు బ్లాక్. బామ్రిడ్ మరియు బ్లాక్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, 6వ ప్రశ్న, థిమాటిక్ అప్పర్ సెషన్ టెస్ట్ను రూపొందించిన వారు ఎవరు? ఇక్కడ క్లారిటీగా ప్రశ్న చూసుకోండి. దీనికి సంబంధించిన ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. థిమాటిక్ అప్పర్ సెషన్ టెస్ట్ను రూపొందించింది ఎవరు? దీని ప్రకారం మనం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ముర్రే మోర్గాన్. ముర్రే మోర్గాన్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 7వ ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి. ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు. టెర్మన్ ప్రజ్ఞా విభాజనం. టెర్మన్ ప్రజ్ఞా విభాజనం. ఆప్షన్ 4 వచ్చేసరికి ధారణడాయిక్ బహుళ ప్రజ్ఞ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే సరికాని జతను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ధారణడాయిక్ బహుళ ప్రజ్ఞ. ధారణడాయిక్ దేనికి సంబంధించిన వాడు అనేది క్లారిటీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు. ఈఎల్ ధారణడాయిక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఈయన పిల్లి కోడి పిల్లల మీద ప్రయోగం చేశాడు. మనకి తదుపరి, ఈ క్రింది వాటిలో నిర్మాణాత్మక వాదానికి చందని భావన. ఈ క్రింది వాటిలో నిర్మాణాత్మక వాదానికి చందని భావన అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 భాగస్వామ్య అభ్యసనం. ఆప్షన్ 2 స్కఫోల్డింగ్. ఆప్షన్ 3 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం. ఆప్షన్ 4 వచ్చేసరికి శీల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ శీల నిర్మాణం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుందని తెలిపిన వారు ఎవరు? వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుందని తెలిపిన వారు ఎవరని ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందా అనేది చూసినట్లయితే ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ. సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి దశ, ఆప్షన్ 3. ఓకే, సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది వాటిలో ఏఎస్ నీల్ రచన కానిది. ఈ క్రింది వాటిలో ఏఎస్ నీల్ రచన కానిది. ది ప్రాబ్లం చైల్డ్, ది ప్రాబ్లం పేరెంట్, ది ప్రాబ్లం టీచర్. ఇవన్నీ కూడా ఈయన రచనలు కానిది. ది లిటిల్ గర్ల్ ఎట్ ద విండో, ఇది ఈయన రచన కాదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా ఆయన రచనలే. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో రెండవ దశ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఆప్షన్ 2 కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న, హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్తో పాటుగా ఇంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని కూడా ఫ్రాన్సిస్ గాల్టన్ రచించాడు. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న చూసినట్లయితే, అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ. ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. ప్రారంభ దశ, చంచాల దశ, పీఠభూమి దశ, శారీరక హద్దని. పీఠభూమి దశ, ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, గైస్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్రింది వాటిలో నెట్వర్క్ రకం కానిది. ల్యాన్, మ్యాన్, వాన్ అనేవి నెట్వర్క్ రకాలు. ఎస్పిఏఎన్ అనేది నెట్వర్క్ రకం కాదు. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న, చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 స్కిన్నర్. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్ట్రాక్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే వస్తాయి కాబట్టి ఈ టాపిక్ కూడా చాలా కీలకం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ 3 to 4. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్ట్రాక్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న, మానవమితి ప్రయోగశాలను స్థాపించింది. మానవమితి ప్రయోగశాల. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే రైబన్, గాల్టన్, ఆల్పోర్ట్, పావ్లోవ్ అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ గాల్టన్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న చూసినట్లయితే, లిబిడో భావనను వివరించింది. లిబిడో భావనను వివరించింది. ఫ్రాయిడ్, ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 ఆల్పోర్ట్, ఆప్షన్ 4 పావ్లోవ్. మరి ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. లిబిడో భావనను వివరించింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 ఆన్ యువర్ స్క్రీన్. సిఏవిడి మాపనిని రూపొందించిన వారు ఎవరు? ఇక్కడ మనకి ఆప్షన్ 1 స్పియర్మాన్, ఆప్షన్ 2 దార్స్టాన్, ఆప్షన్ 3 థార్నడైక్, ఆప్షన్ 4 పావ్లోవ్. కరెక్ట్ ఆన్సర్ థార్నడైక్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి చైల్డ్ లైన్ ట్రోల్ ఫ్రీ నెంబర్. ఈ ప్రశ్న ప్రతి టెట్లో కూడా రిపీట్ అయిపోయింది 2022లో. 1098 మీకు టెక్స్ట్ బుక్ వెనకాల బ్యాక్ అట్ట మీద ఉంటుంది అది. మనకి తదుపరి ప్రశ్న, చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం. చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం మస్తిష్కం, ఆప్షన్ 1 మస్తిష్కం, ఆప్షన్ 2 మధ్య మెదడు, ఆప్షన్ 3 అణుమస్తిష్కం, ఆప్షన్ 4 మెదడు కాండం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మధ్య మెదడు, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న, ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్ 1 నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 2 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతం. వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర
ఆదర్శాల సిద్ధాంతం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పోరాట పలయాన హార్మోను డాష్ ఆప్షన్ 1 థైరాక్సిన్. పోరాట పలయాన హార్మోన్ ఏమిటి? ఆప్షన్లు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. ఆప్షన్ 2 ఈస్ట్రోజన్, ఆప్షన్ 3 ఎడ్రినాలిన్, ఆప్షన్ 4 పెరుగుదల హార్మోన్. క్వశ్చన్ నెంబర్ 24 ఇది. మీ ఆన్సర్ ఏమిటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న చూసినట్లయితే ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 స్పీకర్, ఆప్షన్ 2 స్కానర్, ఆప్షన్ 3 మోడెమ్, ఆప్షన్ 4 కీబోర్డ్. ఇక్కడ మనకి స్పీకర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది, కీబోర్డ్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది, స్కానర్ అనేది స్కాన్ చేసుకుంటుంది ఇన్పుట్ అనేది. ఇక్కడ మోడెమ్ అనేది సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది, సిగ్నల్ తీసుకుంటుంది. కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ పరికరం మోడెమ్. ఎయిర్టెల్ మోడెమ్, జియో మోడెమ్ ఈ విధంగా ఉంటాయి నెట్వర్క్ మోడెమ్స్ అనేవి. తదుపరి జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రయోగాత్మక పరిశోధన. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి క్వశ్చన్ నెంబర్ 27 శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బ్రూనర్ రైట్ ఆన్సర్. శిక్షణ సిద్ధాంతం. తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 28 ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. అదే ప్రస్తుతం ఆ కోర్సుని 3 నెలల్లోనే పూర్తి చేశాడు. అయితే పొదుపు గణన ఎంత? అయినా పొదుపు గణన అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పొదుపు గణనకు సంబంధించి సూత్రం అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, మనకి సరైన సమాధానం చూసినట్లయితే 40% రైట్ ఆన్సర్ అవుతుంది. 40% ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ ఎంత ఉంటుంది? ఇటువంటిది అడగలేనప్పుడు ఖచ్చితంగా ఈ టైప్లో మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపింది. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 డక్వర్త్. మనకి తదుపరి ప్రశ్న లాస్ట్ అండ్ ఫైనల్ చివరి క్వశ్చన్ నెంబర్ 30 ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ప్రయోక్త ఆధీనంలో ఏముంటుంది? స్వతంత్ర చరం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, ఈ వీడియోలో 30 ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ అనేవి కవర్ చేస్తాం కదా. ఆల్రెడీ తెలుగుకి సంబంధించి కూడా 30 బిట్స్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇంగ్లీష్కి సంబంధించి కూడా 30 బిట్స్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈవీఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి కూడా బిట్స్ అనేవి చేస్తున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్దర్గా లైవ్ ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందుతాయి కాబట్టి ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఆల్రెడీ లైవ్ ఎగ్జామ్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. మరిన్ని వీడియోలు అనేవి రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.